పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కార్యాలయానికి తాళాలు వేసి లోపల దస్తాలను పరిశీలించారు. నర్సరావుపేట రిజిస్టర్ కార్యాలయంపై భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రిజిస్టర్ కార్యాలయం బయట దస్తావేజు రైటర్లకు రిజిస్టర్లకు మధ్య భారీ ఎత్తున లావాదేవీలు నడుస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరగడంతో రంగంలోకి దిగిన ఏసీబీ దాడులు నిర్వహించింది. అయితే ఏసీబీ దాడులు జరపడంతో స్థానికంగా ఉన్నటువంటి దస్తావేజు రైటర్లు తమ దుకాణాలను మూసివేసి వెళ్లిపోయారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహ, పల్నాడు జిల్లా నర్సరావుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 3 గంటల నుంచి కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. కార్యాలయానికి లోపల సైడ్ తాళాలు వేసి మరి సోదాలు చేస్తున్నారు. అంతేకాకుండా కూడా రిజిస్టర్ కానీ ఎవరైతే ఉన్నారో సబ్ రిజిస్టర్ కానీ సిబ్బంది కానీ కొంతమంది దగ్గర నగదు తీసుకున్నట్టు అనుమానాలు అపోహలు కూడా వస్తున్నాయి. కానీ ఇంతవరకు ఎంత నగదు పట్టుకున్నారు ఎంత అనేది మాత్రం ఇంకా పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అయితే సబ్ రిజిస్టర్ ఏసీబీ దాడులని నేపథ్యంలోనే ఒక్కసారిగా రిజిస్టర్ ఆఫీస్ చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే స్టాంపులు జిరాక్స్లు స్టేషనరీ షాపులు కానీ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒకసారిగా షాపులన్నీ మూసేయడం ఒక అత్యగా కలుగుతుంది. అంతేకాకుండా దస్తావేజు రైటర్లు కానీ టీచర్లకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి నడుస్తున్నటువంటి ఏదో లావాదేవీలు ట్రాన్సాక్షన్ జరిగేటువంటి అవన్నీ కూడా ప్రస్తుతం అయితే మూసివేయడం జరిగింది. రిజిస్టర్ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రిజిస్టర్ సంబంధించిన మొత్తం కూడా షాపులు పూజ చేయడంతో దిగ్జంసంగా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఏసీబీ రైట్స్ అవుతున్నాయి. ఎంత పట్టుబడి నగదు అనేది కానీ లేకపోతే ఏం తీసుకునే కోణంలో కూడా బయటకైతే రావాల్సి ఉంది. అంతేకాకుండా రోజు నుంచి జరిగినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించిన లావాదేవీలు కానీ అది సంబంధించిన ట్రాన్సాక్షన్ కానీ ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.